నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నూతన మంత్రివర్గ విస్తీర్ణం జరిగింది. ఇక ఈ విస్తరణలో ఒక బీసీకి ఎస్సీ వర్గంలో ఒక మాదిగా ఒక మాలకు అవకాశం ఇచ్చారు. ఇంకా కొత్తగా 3 మంత్రులకైతే అవకాశం ఇచ్చారు. మొత్తం మీద ఇక సామాజిక న్యాయం పాటిస్తున్నాం మేమని చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పి రేవంత్ రెడ్డి తన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రాపిస్తున్నాడు. ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వర్గం ఎంత ఉంది, ఏ సామాజిక వర్గం ప్రజలు ఎంత ఉన్నారు, ఎన్ని ఓట్లు ఏ సామాజిక వర్గానికి ఉన్నాయి, మరి నిజంగా సామాజిక వర్గం ఎంతెంత ఉంది, నిజంగా ఆ సామాజిక వర్గాలకు ఏది న్యాయం జరుగుతుందా, సమన్యాయం ఉందా, సామాజిక తెలంగాణను తెస్తా లేకపోతే సామాజిక న్యాయం ఉంటుంది, సమన్యాయం ఉంటుంది అని చెప్పి రకరకాలుగా డైలాగులు కొట్టింది కదా ఇదే రేవంత్ రెడ్డి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఉందా, ఏది సామాజిక న్యాయం అని చెప్పి గతంలో ఎంపీ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు, సామాజిక న్యాయం పాటిస్తాం మేము ఇట్లా అట్లా అని చెప్పి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజంగా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందా, అన్ని వర్గాలను సమంగా చూస్తుండ్రా ఏంది అనేది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 3 మంత్రులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు కదా. ఈ మంత్రివర్గ విస్తీరణ తర్వాత ఒకసారి నూతన మంత్రులతో కలుపుకొని ఏ వర్గానికి సంబంధించి ఎంతమంది మంత్రులు ఉన్నారో ఒకసారి మనం పూర్తి స్థాయిలో లెక్కలతో సహా చూసే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ మంత్రులు ఇంకా కులాలకు సంబంధించి ఒకసారి మనం పూర్తి స్థాయిలో ఒకసారి లెక్క చూసుకుంటే, ఇంకా మొదటిగా ఏది అగ్రవర్ణాలకు సంబంధించి ఓసీలలో చూసుకుంటే రేవంత్ రెడ్డి, ఇక సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఏది ఇంకా విద్యాశాఖ ఇంకా 2-3 శాఖలు దాదాపు 5 నుంచి 6 బెర్తులు అనుకుంటా సార్ దగ్గరనే ఉన్నాయి. ఇంకా పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఇంకా దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇట్లా మొత్తం అగ్రవర్ణాలలో 7 మంది ఉన్నారు. ఇది కేవలం ఓసీలలోనే దాదాపు 7 మెంబర్స్ ఉన్నారు, 7 మంది ఉన్నారు ఓసీలలో. ఇంకా రెండవది బీసీ విషయానికి వస్తే, ఇంకా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం, బీసీలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఏది మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి, మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే బీసీల బతుకులు బాగుపడతాయి. ఇంకా రకరకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన తర్వాత 2023లో ఓట్ల కోసం అనేక రకాలుగా వాడుకున్నారు బీసీలను. ఇంకా బీసీల విషయానికి వస్తే ఎంతమంది ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు, కొండ సురేఖ ఉన్నారు, ఇంకా ఈరోజు కొత్తగా నూతనంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి ఉన్నారు. ఇట్లా ఏది కేవలం 3 మాత్రమే ఉన్నారు బీసీ విషయానికి వస్తే. అదే ఎస్సీ విషయానికి వస్తే, సో ఎస్సీ విషయానికి వస్తే బట్టి విక్రమార్క, వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజనరసింహ, అడ్లూరి లక్ష్మణ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరితో కలుపుకుంటే ఎస్సీ సామాజిక వర్గంలో టోటల్ 4 ఉన్నారు. సో మొత్తం 4 ఉన్నారు. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి వస్తే కేవలం 1 మాత్రమే ఉన్నారు. ఎవరు? సీతక్క. ఇంకా సీతక్కతో కలిపితే 1 మాత్రమే ఉన్నారు. జాగ్రత్తగా వినాలే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం మేముంటే ఏం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి పదే చెప్తుంటాడు కదా. సో అందుకని చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు కులాల వారీగా అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరెవరు ఎంతెంత ఉన్నారు, వాళ్ళ జనాభా ఎంత ఉంది, ఇదే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం చేసిన ఈ కులగణన ప్రకారమే మనం లెక్కేద్దాం. ఇంకా రేవంత్ ప్రభుత్వం లెక్కేసిన దాని ప్రకారం ఇంకా ఎస్సీలు ఫస్ట్ ఓసీల విషయానికి వస్తే 15% ఉన్నారు. జస్ట్ 15% ఓసీలలో ఉన్నారు. దీంట్లో కూడా ఒక 2% మైనార్టీ ఓసీలు ఉన్నారు. సో దీంట్లో ఈ 15%లో కూడా. సో తర్వాత ఈ బీసీల విషయానికి వస్తే దాదాపు 56% ఉన్నారు. బీసీలు దగ్గర 56% ఉన్నారు. అది కూడా గతంలో కేసీఆర్ చేసిన లెక్క ప్రకారమే 56% ఉన్నారు. ఎప్పుడు గతంలో కేసీఆర్ గత ప్రభుత్వంలో 2014లోనే చేయించిన కదా, అప్పుడే 56% ఉన్నారు.
అయితే నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీల విషయానికి వస్తే దాదాపు 17% ఉన్నారు. ఇక ఎస్టీల విషయానికి వస్తే దాదాపు 10+ ఉన్నారు. ఏది ఇప్పుడు కులగణన ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన చేసింది కదా, అన్ని కులాలు ఇక విద్యాపరంగా వైద్యం ఇది విద్య ఉపాధి అవకాశాలు రాజకీయ పరంగా అవకాశాలు లభిస్తాయి. కులగణన చేసే దమ్ము ఎవరికి లేదు. సో కులగణన చేస్తే ఏ వర్గం ఎంత ఉందో తెలిసిపోతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ మొత్తం ప్రజల్ని మోసం చేస్తుంది. మేము మాత్రమే ఇంకా ప్రజల్ని ఉద్ధరిస్తామన్నట్లుగా చెప్పుకోవచ్చు. సో అసలు విషయం ఇప్పుడు మాట్లాడదాం. ఇట్లా మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఓసీలు దాదాపు 7 మంది ఉన్నారు. వాళ్ళ జనాభా ఎంత? కేవలం 15% మాత్రమే. తర్వాత బీసీలు 56% ఉన్న బీసీలు కేవలం 3 మాత్రమే. ఇంకోటి ఏది 17% ఉన్న ఎస్సీలు కేవలం 4 మాత్రమే. ఇంకా 10%కి పైగా ఉన్న ఎస్టీలు 1 మాత్రమే. సో ఇప్పుడు ఇది ఏది సామాజిక న్యాయం చేసినట్లనా? సో ఏది రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇంకా బీసీలకు అన్యాయం చేసింది. ఇంకా ఇప్పుడు కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి అదే మొత్తుకుంటుంది. ముందు నీ బిడ్డకు సమాధానం ఇవ్వని చెప్పి నిన్ననే ఏది రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఒక సభలో మాట్లాడుకుంటా, నిన్ననో మొన్ననో. సో ముందు తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా నడుస్తూ ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నిజంగా సామాజిక న్యాయం ఇదేనా? సామాజిక న్యాయం అంటే కేవలం ఏది బీసీలు ఎస్సీ ఎస్టీలలో కనీసం సగం భాగం కూడా లేరు. ఏది ఈ ఎస్సీలు ఎస్టీలు ఈ ఇద్దరు కలిపితే ఏది ఈ ఎస్సీలు ఇద్దరు కలిపితే కూడా అంతమంది లేరు మీరు. ఈ ఇద్దరు కూడితే వీళ్ళ దాంట్లో సగం మంది లేరు మీరు. సో అటువంటి మీకు ఎందుకు ఈ 7 మంత్రులు మీ వర్గంలో ఉండొచ్చు, కానీ బీసీలలో మాత్రం కేవలం 3 ఉండాలి. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నిజంగా అన్యాయం ఎక్కడ జరుగుతుంది అనే విషయం పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ.